ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా నంద్యాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అభివృద్ధి బాటలు నడిపించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని, ఆయన రాజకీయ వారసత్వం కాంగ్రెస్ కే చెందుతుందని పేర్కొన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, జిల్లా కోశాధికారి ఎస్.వైడి ప్రసాద్, భూషణం, హమీద్, ఆనందరావు, హసన్, హుసేన్, భాషా, హనుమంత్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి కొనసాగే టైంలో మన నంద్యాల జిల్లా యందు పవరాలగుట్ట యందు ప్రవహించడం జరిగింది. ఆ నాయకుడు ప్రవేశపెట్టిన 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఉభయ రాష్ట్రాల్లో ముస్లింస్ చాలా వరకు ఉపయోగపడాయని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి పేద ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులందు ఆపరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలించడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి జీవించిన కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 200 పింఛను, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఎన్నో అభివృద్ధి చేశాడు. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. నమస్కారం. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ వారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారికి ఉన్న నిబద్ధత ఎటువంటిది అనేది ప్రజలకు ఈ రోజు కూడా మనన చేసుకుంటా ఉంటారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారికి ఇచ్చిన చేయూత వలన రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టినా కూడా ఒక నిబద్ధతతో ప్రజలకు అందే విధంగా చేసేవారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమాలకు కూడా ప్రజలకు చేరే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఇళ్లకు తరలిపించుకొని పోయే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇద్దరు పోటీ పడుతున్నారే కానీ ప్రజలకు ఎంతవరకు నీళ్లు అందుతున్నాయనే విషయం మీద రెండు ప్రభుత్వాలు కూడా, అంటే గత ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు పట్టింపు లేదు. ప్రాజెక్టుల మీద వాళ్ళకు అవగాహన సరిగా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా క్షుణ్ణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు పారుతుంది, ఎంత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనే స్పష్టమైన విధానంతో ముందుకెళ్లేవారు. కానీ ఈ రోజు ఉన్నవారు ఆ విధంగా లేకపోవడం శోచనీయమని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్న వారికి అందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత
ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.